దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఇంతవరకు మనలందరినీ తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి నేడు మరొక్కసారి ఆయన యొక్క వాక్యాన్ని మీతో కూడా పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆయనకు మహిమను చెల్లిస్తూ ఉన్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకొని నేడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ందరినీ నీ రెక్కల చోటను భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. నేడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఎంతమంది అయితే నీ పిల్లలు వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దర్శించండి, వారితో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, వారిలో ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి వాక్యము చేత వారి జీవితాలను సరిచేసి కట్టి ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి మీరు నడిపించమని, నీ దాసునైన నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత కొన్ని దినాలుగా అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ దినాన తప్పిపోయిన ఆత్మీయులు అనేటువంటి ఓ సత్యమైన వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నేటి దినాలలో ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న మనలో కూడా ఆ తప్పిపోయిన ఆత్మీయత ఎంత ఉంది అనేది లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. మనం అనుకుంటూ ఉంటాం, ఆత్మీయతలో నేను బాగానే ఉన్నాను, ఆధ్యాత్మికంగా బాగున్నాను, దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెంది వారి ఆత్మీయ స్థితిని ఏ రీతిగా పతనం చేసుకున్నారో కొన్ని లేఖనాలను మనము నేడు ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తానే బోధించి మనల్ని బలపరచునుగాక. రైట్, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప ద్వారా ఈ దినాన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 16వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతను ఆకలి తీర్చుకోవటం కోసం అనేక మందిని ఆశ్రయించినట్లుగా కనపడుతుంది. కానీ వాని ఆకలి తీర్చడానికి కూడా ఎవరు ఎలాంటి సహాయము చేయలేదు. అసలు ఈ వ్యక్తి ఎవరో, ఆయనకి ఆ స్థితి ఎందుకు వచ్చింది, ఆయన ఆ రీతిగా వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని అర్జించవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? నేటి దినాలలో కూడా నేటి పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే అనేక సార్లు మన జీవితాలు కూడా ఇతరుల మీద ఆధారపడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యక్తి ఒక రాజు యొక్క కుమారుడు. అతని తండ్రి మహా గొప్పవాడు. తనకి పుట్టిన ఇద్దరు పిల్లలను మహాగణులుగా పెంచాడు. కొద్దివేమీ లేకుండా చిన్న వయసు నుంచి ఉన్నతమైన చదువులు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు, విలువైన వస్త్రాలు వారి అడిగినవన్నీ ఇస్తూ ఎంతో ఉన్నతంగా తన పిల్లలను మంచి స్థితిలో పెంచిన తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. ఆ తండ్రి ఎంత ఉన్నతంగా పెంచాడంటే చదువుకు కానీ, వారు అడిగిన వస్తువులకు కానీ, వారికి కావలసినటువంటి సౌకర్యాలకు కానీ ఏదీ కొదువు లేకుండా సమృద్ధిగా ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు సమకూర్చి పెట్టాడు. ఆ రీతిగా వారిని ఆ తండ్రి చూసుకుంటూ పెంచుతూ వస్తూ ఉండగా దినదినము వారు చదివేందును, వయస్సులోను, జ్ఞానంలోనూ ఎదుగుతూ ఉండగా ఒక దినానికి ఆ బిడ్డలిద్దరు కూడా పెరిగి పెద్దవారై తండ్రి అంతా ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అనే ఆలోచనలోకి వచ్చారు. అయితే ఆ ఇద్దరి బిడ్డలలో ఆ ఉన్న ఇద్దరి కుమారుల్లో చిన్నవాడు చాలా తెలివైనవాడు. ఒక రోజున వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నాన్నగారు, నేనును మీ వలె ఎక్కువ ఆస్తిని సంపాదించాలనుకుంటున్నాను, ఎక్కువగా కూడబెట్టాలనుకుంటున్నాను. మీరెంతో కష్టపడి బాగా చదివించి
మా కొరకు చాలా ఖర్చు చేశారు. అంత మాత్రమే కాదు, మా అవసరాలు తీర్చుట కొరకు ఎన్నో విలువైనవి ఆస్తులు, అంతస్తులను, పనివారిని, అనేక రకాలైనటువంటి ధనాన్ని మా కొరకు సమకూర్చిపెట్టి ఎంతో ఉన్నతంగా ఉంచారు. అయితే నేను మీ కుమారుడు కాబట్టి, ఒక జ్ఞాని కడుపున జ్ఞానే పుట్టినట్లుగా, ఒక ధనవంతుడి కడుపున ధనవంతుడే పుట్టినట్లుగా నేను మీ కుమారుడు కాబట్టి మీ వల్ల ఎక్కువ ఆస్తిని సంపాదిస్తాను అని ఆ తండ్రిని ప్రతిరోజు అడుగుతున్నాడు. నాన్నగారు, మీరైతే మనం ఉన్న ప్రాంతంలో మీరు ఎక్కువ ఆస్తి సంపాదించారేమో, నేను ఇక్కడ కాదు కానీ వేరే దేశంలోకి వెళ్ళి ఎక్కువ ఆస్తిని సంపాదిస్తాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నాకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అందులో నా భాగం నాకు ఇస్తే అవన్నీ కూడా పెట్టుబడులుగా పెట్టి దూరదేశం వెళ్ళి అనేక మంది ప్రజల మధ్య గొప్ప వ్యాపారం చేసి మీకంటే రెట్టింపుగా సంపాదిస్తానని తండ్రిని పదే పదే అడుగుతూ ఉన్నాడు. ప్రతిరోజు అడుగుతూ ఉన్నాడు. ప్రతిదినము ఆ తండ్రిని ఇసికిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి చెప్తున్నాడు, నాయనా, నీ జ్ఞానం సరిపోదు, నీ తెలివి సరిపోదు, దయచేసి నువ్వు అలాంటి పని చేయొద్దు, ఇదిగో నేను చెప్పినట్లుగా ముందుకెళ్ళమని ఆ తండ్రి ఎంత చెప్పినా ఆ తండ్రి హితబోధ వినక ఆ తండ్రిని పదే 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 ప్రేరేపిస్తూ, నాన్నగారు ఎలాగైనా సరే నా మాట వినండి, దయచేసి ఇదిగో నాకు రావాల్సిన ఆస్తిని ఇవ్వండి, నేను దూరదేశాలు వెళ్ళి ఎక్కువగా సంపాదిస్తానని ఆ తండ్రిని అడగటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ తండ్రిని పదే పదే అడగటం ప్రారంభించాడో ఆ కుమారుని యొక్క పట్టుదల చూసి తండ్రి అనుకున్నాడు, నిజంగా నా కుమారుడు కాబట్టి, ఇదిగో నా పెంపకంలో పెరిగాడు కాబట్టి, నేను నేర్పిన కట్టడల్లోనూ విధులలోనూ క్రమశిక్షణలో పెరిగాడు కాబట్టి నిశ్చయంగా వీడు పట్టుదల చూస్తే నాకంటే గొప్పవాడవుతాడేమో అని అనుకున్న తండ్రి కుమారుని నమ్మి తన ఆస్తి అంతా కూడా ఆ బిడ్డకి రావాల్సిందంతా ఇచ్చినట్లుగా లేఖనాల్లో కనబడుతోంది. ఇక్కడ ఆ కుమారుడు ఆస్తినంతా చేతపట్టుకొని ఇప్పుడు ఏమనుకున్నాడంటే దూరదేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళుతున్న తానుకున్న ఆలోచన ప్రకారము అక్కడ లేఖనాల్లో మనం పరిశోధిస్తే దుర్వ్యాపారం చేశాడు అనే మాట కనపడుతూ ఉంటాయి. ఆయన సంపాదించుకున్న ఆస్తంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేయడం ప్రారంభించాడు. దుర్వ్యాపారం చేసి చివరికి ఆ దుర్వ్యాపారం చేస్తూ ఉండగా తన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చివరికి 13వ వచనం, లూకా శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం, కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తను కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, నిజానికి నేను ఎక్కువగా సంపాదించాలి, నా తండ్రి కంటే ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని ఆశపడి ఆ ఆశలో తను తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోవటం వల్ల తాను పెట్టుబడి పెట్టాడు దుర్వ్యాపారం కొరకు. చివరికి జరిగిన నష్టం ఏంటంటే, చివరికి ఆ వ్యాపారం వల్ల ఆస్తి అంతా పాడు చేశాడు. తను తీసుకువెళ్ళినటువంటి ఆ డబ్బంతా వేస్ట్ చేశాడు. తాను ఏదైతే తన తండ్రి దగ్గర నుంచి భాగం సంపాదించుకున్నాడో, ఏదైతే సంపాదించాలని ఆశపోయాడో చివరికి నష్టపోయాడు. నిజమే, నేడు దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఆ తండ్రి ఎంత కష్టపడితే అంత సమకూర్చాడు, ఆ తండ్రి ఎంత కష్టపడికెళ్తే ఆ ఆస్తిని అంత అసలు సమకూర్చాడు. ఒకవేళ మీరు కుమార్తెలుగా వాక్యం వింటే ఒకసారి మీ తల్లిని తండ్రిని అడగండి, నాన్నగారు ఈ ఇల్లు ఎలా కట్టారు, నాన్నగారు ఇంత బంగారాన్ని ఎలా సమకూర్చారు, నాన్నగారు ఈ పొలాలను ఎలా సంపాదించారు అని మీరు తల్లిదండ్రులను అడగండి. వారి కష్టమంతా జ్ఞాపకం చేస్తారు. అయ్యా, ఇదిగో మాకు తొలి దినాల్లో ఇలాంటి వైభోగాలు ఏమీ లేవు, మేమెంతో కష్టపడి ఇదిగో రేయనక పగలనక శ్రమిస్తే నేడు ఈ స్థితిలో ఉన్నామని వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మన వరకు వచ్చేప్పటికి మన ఆలోచనలు తొందరపాట్లు కనపడుతుంటాయి. ఇక్కడ మనము పరిశోధించవలసిన విషయం ఏంటో తెలుసా? నిజమే, దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా దేవునిని ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడి ఆయన వాక్యాన్ని వింటూ మందిరానికి వెళుతూ మానక ఆయన సన్నిధిలో గడుపుతూ ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. అనేక దినాలుగా సంవత్సరాలుగా దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆత్మీయతలో గొప్పవారిగా తయారవుతూ ఉన్నాం. ఆ కుమారుడు తండ్రి దగ్గర ఎదిగి ఏ రీతిగా గొప్పవాడయ్యాడో మనం కూడా మన జీవితంలో
ప్రభువును నమ్ముకొని బాప్తిసం పొందుకొని మందిరానికి వెళ్ళి వాక్యం వింటూ దినదినం అభివృద్ధిని బట్టి ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చిన తర్వాత అనేక మంది మనలను ఆ కుటుంబీకులు చాలా ఆత్మీయులు, అతడు చాలా ప్రార్థన పరుడు, లేదా ఆమె చాలా ఆత్మీయురాలు, ఆమె ఎంతో ప్రార్థన చేస్తుంది. నిజమే, ఇలాంటి పేరు సంపాదించుకోవటం చాలా గొప్ప విషయమే. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి ఓ మంచి పేరు సంపాదించుకోవటం ఎంతైనా గొప్ప విషయమే. అయితే ఇక్కడ మనం పరిశోధించవలసిన విషయం ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగిన మనము చాలాసార్లు మనం చేసేది ఏంటంటే, ఆ కుమారుడు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం కూడా చాలాసార్లు దేవునిలో ఉంటాం, దేవుని మందిరానికి వెళ్తాం, వాక్యాన్ని నేర్చుకుంటాం, చాలాసార్లు లోకం వైపు చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితం పతనమవట కారణం ఏంటి? తప్పిపోయిన ఆత్మీయుడు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ తప్పిపోయాడు? తండ్రిలో ఉన్న తాను తండ్రి చేసిన మార్గంలో నడిస్తే అభివృద్ధి చెందేవాడేమో. తండ్రి నేర్పించిన బాటను వదిలిపెట్టి తనకిష్టమైన ఆలోచన చేసుకొని నేను ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకొని చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోయాడు. దేవుళ్ళు ఎదుగుతున్న మనం కూడా దేవుడు మనకిచ్చిన వాటితో సరిపెట్టుకోక, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలతో ఆనందపడక, దేవుడు మనల్ని దీవించిన విధానంతో మరి సంతోషించక చాలాసార్లు లోకం వైపు చూస్తాం. ఇంత యథార్థంగా ఉంటే ఎలాగా, ఇంత భక్తిగా ఉంటే ఎలాగా, ఇంత నమ్మకంగా బ్రతికితే ఎలాగా, ఇంత దేవుని కొరకు పవిత్రంగా జీవిస్తే ఎలా జీవించగలం, నేనేంటి నా పిల్లలేంటి అనుకొని చాలాసార్లు లోకస్తుల వైపు తిరిగి లోకంలో లోకస్తులు చేసినట్లుగానే చాలాసార్లు దేవునికి వ్యతిరేకమైన పనుల్లో మనం కూడా నిమగ్నమైపోతాం. ఈ వ్యక్తి కూడా చేసిన పొరపాటు అదే. తండ్రి పెంపకంలో బాగానే ఉన్నాడు, ఎప్పుడైతే తండ్రి మార్గం నుంచి తప్పిపోయాడో, లోకం వైపు చూశాడో, తన జీవితంలో పతనం అవటం ప్రారంభమైంది. దేవుని పిల్లలుగా వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవునితో నువ్వు నడిచినంతకాలం, వాక్యంలో ఎదిగినంతకాలం, మందిరానికి వెళ్ళినంతకాలం, దేవుని చిత్త ప్రకారం ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ దేవునిలో ఉన్న నీవు లోకం వైపు, లోకస్తుల వైపు, లోక సంబంధమైన ఆశల వైపు తిరిగి నేను కూడా అలా ఉంటే బాగుండు అనుకొని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే ప్రమాదం. నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు అపవాది నిన్ను శోధించే విధానం అదే. ఆ కుమారుడు తండ్రి దగ్గర హాయిగా బ్రతికాడు, కష్టం తెలియదు, కన్నీరు తెలియదు, వేదన తెలియదు, ఏ కష్టం రాకూడదని ఆ తండ్రి గారాభంగా పెంచి తన కుమారుడికి ఉన్నతమైన స్థితినిచ్చాడు. చివరికి ఆ కుమారుడు తండ్రి మాటను కాదని లోకం వైపు పరిగెట్టి చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి అంతా పోయింది. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చదివితే 14వ వచన భాగం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ వేయలేదు. ఇక్కడ మనం గమనించగలిగితే అదంతయు ఖర్చు చేశాడంట. ఖర్చు చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. కరువు తర్వాత చాలా ఇబ్బందులు వచ్చేసినాయి. చివరికి ఎలా ఉందంటే ఒక పూట కూడా గడవటం కష్టం అయిపోయింది. రాజకుమారుడిగా బ్రతికిన ఈయన జీవితము, విలువైన వస్త్రాలు ధరించాడు, విలువైన పాదరక్షకాలు, చేతికి మంచి విలువైన వాచి, బంగారపు ఉంగరము ధరించి గనుడిగా మరి స్కూల్కి కాలేజీకి వెళ్ళిన ఈ కుమారుడు ఇప్పుడు స్థితి ఏమైపోయిందంటే వస్త్రాలు పాడైపోయిన స్థితి, పందులు మేపే స్థితిలోనికి వెళ్ళాడు. గొప్ప కరువు వచ్చింది, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు, సమస్యల్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా వాక్యం వింటున్నా నీ జీవితంలో నేడు ఇబ్బందులు ఎందుకు కలిగిన ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఒకవేళ దేవుళ్ళో ఉంటూ వాక్యం వింటూ వాక్యంలో ఎదుగుతూ దేవుని కుమారుడుగా కుమార్తెగా బ్రతుకుతున్న నీవు కూడా ఈ తప్పిపోయిన వ్యక్తి వలె నీవు కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయేవేమో. వాక్యంలో నిలబడవలసిన నీవు వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నావేమో. మందిరంలో ఎదగవలసిన నీవు ఒలివ మొక్క వలె మందిరంలో ఉండవలసిన నీవు లోకస్తుల వలె జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. బహుశా అందువల్లే నీ జీవితంలో ఇబ్బందులు, బహుశా అందువల్లే నీ జీవితంలో కరువు ఏర్పడిందేమో. ఒకవేళ అందువల్లే నీ జీవితంలో నీ కుటుంబాన్ని పోషించుకోవటం నీ వల్ల కానీ పరిస్థితి అవుతుందేమో. నేడు సేవకునిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆత్మీయతలు ఎదుగుతున్న నీవు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు ఎన్నటన్నిటికీ దేవుని వాక్యంలోనే స్థిరపడాలి తప్ప దేవుళ్ళు ఎదుగుతున్న నీవు
లోకస్తులను అనుసరించకూడదు. చాలాసార్లు దేవుళ్ళు ఎదుగుతున్న మనం ఏమనుకుంటున్నాం అంటే, వాళ్ళు అలా ఉన్నారు, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఎలా ఉన్నారు, ముందింటి వాళ్ళు ఎలా ఉన్నారు, అందరూ దీవించబడుతున్నారు, దేవుడిని నమ్ముకున్నాం, మన స్థితి ఏంటి ఎలా ఉందని చెప్పి చాలాసార్లు వారిని వీరిని చూసి, లోకస్తులను చూసి మనం కూడా దేవుని మార్గాన్ని విడిచి చాలాసార్లు లోకస్తులను వెంబడించే ప్రయత్నం చేస్తాం. దయచేసి సేవకునికి చెప్తున్నాను, అది నీ జీవితంలో కలిగించే నష్టం ఇంత అంతా కాదు. కాబట్టి నువ్వున్న మార్గం స్థిరమైనది, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ లోకంలో ఆయనకున్న శక్తి ఎవరికైనా లేదు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నీ జీవితాన్ని ఎప్పుడు స్థిరపరచాలో, ఎలా ఆశీర్వదించాలో, ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకు బాగా తెలుసు. అయితే నీకు నువ్వుగా లోకంలోనికి వెళ్ళిపోయి నాకు నేనుగా అభివృద్ధి అయిపోతాను అనే ప్రయత్నం చేయొద్దు. దేవునికి తెలుసు నేను ఎప్పుడు అభివృద్ధి చేయాలో. కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటున్న మన జీవితాల్లో దేవుని చిత్తంలో ఉన్నావా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటున్నామా? వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. చివరికి ఆ కుమారుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే బహు కష్టతరం అయిపోయింది. తన జీవితమే కష్టతరం అయిపోయింది. ఇదిగో తన తండ్రి ఇంటి దగ్గర తన ఇష్టానుసారంగా జీవించాడు. నచ్చిన ఆహారం తిన్నాడు, నచ్చిన వస్త్రాన్ని కట్టుకున్నాడు, నచ్చినట్లు బ్రతికాడు, నచ్చిన బైక్, నచ్చిన ఇదిగో తాను ఏదైతే కోరుకున్నాడో అదే కళాశాలలో చదువుకున్నాడు, అదే ఉన్నతంగా బ్రతికాడు, కావలసినన్ని తండ్రి సమకూర్చాడు. ఎప్పుడైతే తండ్రిని వదిలేశాడో తన జీవితంలో కష్టాలు ప్రారంభమైనాయి. ఈ రోజున దేవుడిని కలిగి ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ కుమారుడు వల్లే నువ్వు కూడా ఆధ్యాత్మిక స్థితిలో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నావేమో. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యామిలీ కనపడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో యజమానురాలైనటువంటి నయోమి అనేటువంటి వ్యక్తి కనపడుతూ ఉంటుంది. ఈ నయోమి ఏమనుకుందంట, బెత్లెహేంలో కరువు కలిగిందని మోయాబు దేశానికి తన కుటుంబాన్ని తీసుకెళ్దాం అనుకుందంట. మోయాబు దేశంలో హాయిగా బ్రతుకుతాం, చక్కని వ్యాపారం చేసుకోవచ్చు, ఇదిగో ధనానికి ఏమాత్రం కొదువు ఉండదని తన భర్తతో మాట్లాడుతుందంట. ఏమండి, బెత్లెహేం దేశంలో మనకి కరువు వచ్చేస్తుంది, ఇక్కడ ఎలాగే ఉంటే మనం సంపాదించుకున్న ఆస్తి అంతా అయిపోద్ది, మన పిల్లలు ఇదిగో యవనస్తులు కుమారులు ఇద్దరు కొరకు చక్కని ఆస్తి సమకూర్చి పెడదాం, మోయాబు దేశానికి వెళ్దాం, అక్కడ మంచి వ్యాపారం చేద్దాం, ఏమాత్రం కొద్దు లేకుండా సంపాదిద్దాం. చూడండి, బెత్లెహేం ప్రాంతంలో మందిరం ఉంది, వాక్యం ఉంది, యాజకుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నాడు, దేవుని ఆరాధించేవారు ఉన్నారు, అక్కడ ఆరాధన జరుగుతుంది, దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలు అక్కడ కొనసాగుతున్నాయి. మోయాబు దేశాన్ని పరిశీలన చేస్తే మోయాబు దేశంలో అసలు ప్రార్థన చేసేవారు లేరు, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు లేరు, దేవుని చిత్తాన్ని గౌరవించేవారు కానీ యెహోవా తండ్రిని ఆరాధించేవారు కానీ మోయాబు దేశంలో లేరు. మోయాబు దేశంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుళ్ళలో ఉండవలసిన ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి కుటుంబంలో ఎదిగినటువంటి నయోమి, తన భర్త, తన పిల్లలు కరువు వచ్చినా నష్టం వచ్చినా దేవుడు తన దేవునికి ఇష్టమైన ప్రాంతంలో మనం ఉన్నాం, దేవుడే కనికరిస్తాడులే అని అనుకోలేదు. దేవుళ్ళలో ఉన్న వీరు లోకంలో చూశారు, ఆ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. చివరికి భార్యాభర్తలు మాట్లాడుకొని పిల్లలిద్దరిని ఎంటబెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా, వారి వ్యాపారం ప్రారంభించిన తొలి దినాల్లో బాగా లాభం వచ్చింది. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు భార్యాభర్తలు, ఏమండి ఇదిగో చూడండి నా మాట విని ఇక్కడికి వచ్చాం, మనం బాగా సంపాదిస్తున్నాం అనుకున్న కొన్ని దినాల తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నయోమి భర్త చనిపోయాడు. వెంటనే తీరని శోకం, ఆస్తి అయితే సంపాదించుకుంది కానీ తన భర్తను కోల్పోయింది. తర్వాత కొన్ని దినాల తర్వాత ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. అదే మోయాబు దేశంలో ఉన్న చక్కనైన యవనస్త్రాలను చూసి బిడ్డలకు వివాహం చేసింది. వివాహమైన కొన్ని సంవత్సరాలకి ఆ యవనస్తులు ఇద్దరు కూడా చనిపోయారు. చివరికి వారికి పిల్లలు కూడా పుట్టలేదు. చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే ఆధ్యాత్మిక స్థితిలో స్థిరపడినటువంటి నయోమి ఆత్మీయతలో నుంచి ఆత్మీయత లేని ప్రజల మధ్యకు, భక్తిలో ఎదిగి భక్తిహీనుల మధ్యలోకి నివాసం వేసుకోవటానికి వెళ్ళింది. దేవునిలో వర్ధిల్లి అభివృద్ధి పొంది దేవుని యొక్క గొప్పతనం, దేవుని ప్రజల యొక్క గొప్పతనం, దేవుని సేవకుని ద్వారా బలపడిన విధానం అంతా ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగి ఇప్పుడు లోకం వైపు చూసి లోకంలోనికి వెళ్ళి బాగా ఆస్తి సంపాదించాలనుకుంది. చివరికి జరిగిన నష్టం ఏంటి తెలుసా, తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది. చివరికి ముగ్గురు విధవరాళ్ళుగా నయోమి
తన కోడలిద్దరు వెధవరాలుగా ఆ ప్రాంతంలో ఉండిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. చూసారా, ఆత్మీయతలో ఎంతో ఎదిగి వర్ధిల్లి గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత చిన్న కష్టం కలిగిందని లోకం వైపు చూసింది. ఆత్మీయతలో ఉండవలసిన తాను దేవునికి ఇష్టలుగా ఎదగవలసిన వారి కుటుంబము లోకం వైపు తిరిగి ఆ కుటుంబంలో గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నారు. సేవకుడికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేడు వాక్యం వింటున్న నీవు కూడా నీ ప్రారంభ దశలో దేవునికి ఇష్టరాలుగా ఉన్నావేమో, చాలా ఆత్మీయంగా ఎదిగేవేమో, బాగా పాడేవేమో, నీ సేవకుడిని మెచ్చుకున్నాడేమో, పలానా కుమార్తె బాగా పాడుతుంది, బాగా ప్రార్థిస్తుంది, బాగా ఇదిగో దేవుని పరిచర్య కొరకు పలానా వ్యక్తి పలానా కుటుంబం ఎంతో ముందున్నారని మెచ్చుకున్నారేమో. ఈ రోజున నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడున్నావు? ఆ తప్పిపోయిన ఆత్మీయుడి వలె, ఈ తప్పిపోయిన నయోమి వలె నీ జీవితం కూడా తప్పిపోయిందేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు సేవకుడిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు స్థిరమైన ఆత్మీయుడిగా ఉన్నావా? స్థిరమైన ఆత్మీయురాలుగా ఉన్నావా? ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఆత్మీయుడు తన యొక్క ఆత్మీయతను పాడు చేసుకుంటే కలిగిన నష్టం, ఆ కుమారుడు చివరికి భయంకరమైన నష్టాలు కష్టాలు అనుభవించాడు. ఆధ్యాత్మిక స్థితిలో ఉండవలసిన నయోమి తన కుటుంబాన్ని మోయాబు దేశానికి తీసుకెళ్ళటం వల్ల తన భర్తను పిల్లలను పోగొట్టుకున్నారు. ఆత్మీయతలో ఉండవలసిన నీవు నీ జీవితాన్ని పతనం చేసుకుంటే ఎవరు రక్షించగలరు? ఎవరు విడిపించగలరు? ఆత్మీయుడు తన యొక్క ఆత్మీయను పోగొట్టుకుంటే కలిగే నష్టం ఇంత అంతా కాదు. వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సేవకునిగా మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మరొక కుటుంబం ఉంది. చక్కని భార్య భర్తలు మందిరంలో రక్షించబడిన నాటి నుంచి వారు ఎంతో ప్రార్థనా పరులు, వాక్యాన్ని అనుసరించేవాళ్ళు, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా ఉండేవాళ్ళు. మందిర పరిచర్య అన్న, మందిరాన్ని శుభ్రపరచడం అన్న, సభలకు కానీ సభలలో జరిగే పరిచర్యకు కానీ కానుకలు ఇచ్చుట్లో కానీ సువార్త ప్రకటించుట్లో కానీ వారెంతో నమ్మకస్తులుగా ఉన్నటువంటి భార్యాభర్తలు. నిజంగా వారిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఇంత ఆధ్యాత్మికత కలిగిన భార్యాభర్తల వీళ్ళు. మంచి కుటుంబం, దేవుడు అంటూ వీళ్ళకి చాలా ఇష్టం, దేవుడి కొరకు బ్రతికేవాళ్ళు ఇలా ఉంటారా అన్నట్లుగా ఆ భార్యాభర్తలు ఇద్దరు తన కుటుంబాన్ని ఆత్మీయంగా నడుపుకున్నారు. అలాంటి ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నటువంటి వారు ఒక రోజున ఒక సభలో సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే వారు అనుకున్నారంట, అయ్యో మన పాస్టర్ గారు చాలా ఇదిగో ఆత్మల పట్ల భారం కలిగి గొప్ప సేవ చేస్తున్నాడు అని అనుకొని భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారంట. అయ్యా ఇదిగో మన సేవకుడు చాలా ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నాడు కాబట్టి మనకు పొలం ఉంది, దాన్ని నమ్మేసి ఆ డబ్బంతా మన పాస్టర్ గారికి ఇద్దాం, ఇంకా సభలు పెట్టమని, ఇంకా ఆత్మలు రక్షించమని, మన వంతు మనం సహాయం చేద్దామని ఇద్దరు తీర్మానించుకొని వారి పొలాన్ని అమ్మగా వారి దగ్గరికి కొంత సొమ్ము వచ్చింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే వారి చేతికి డబ్బు వచ్చిందో వారి మనసులో మార్పు వచ్చేసింది. ఆత్మీయతలో ఉన్న వారితో సాతాను మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇంత యథార్థంగా ఉండి వచ్చిన డబ్బు అంతా సేవకుడికి ఇచ్చేస్తే నీ సంగతి ఏంటి, నీ పిల్లల సంగతి ఏంటి, భవిష్యత్ కాలంలో ఎలాంటి నష్టమవుతో నీకేం తెలుసు, కొద్దిగా దాచుకో అని అపవాది ప్రేరేపిస్తామన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే భార్య అంటుందంట, ఏమండి మనకు వచ్చిన సొమ్మంతా సేవకుడికి ఇచ్చేస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి? అసలుకే మనది ఆర్థిక పరిస్థితులు కదా, ఉన్న ఒక్క స్థలం అమ్మేసి ఇచ్చేస్తున్నాం కదా, కొద్దిగన్నా కొంచెమైనా దాచిపెడదామని తన భర్తని ప్రేరేపించగా భార్యాభర్తలు మాట్లాడుకొని వారి కొంత సొమ్ము దాచిపెట్టి చివరికి సేవకుడి దగ్గర తీసుకెళ్లారంట. ఈ విషయం అంతా అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ భార్యాభర్తలు ఎవరో కాదు, అనన్య సఫారే. చాలా ఆత్మీయమైన కుటుంబం. అపోస్తలుల కాలంలో అపోస్తలులతో పాటు ఘనమైన పరిచర్య చేసినటువంటి మంచి కుటుంబం. అంత మంచి కుటుంబమైన అనన్య సఫారా ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోయిన తర్వాత చివరికి అదే దినాన సేవకుడి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడటం వల్ల ఒకే రోజున వారి ప్రాణాలు కోల్పోయారు. చివరికి సేవకుడిగా చెప్పగలను, వారి జీవితాలు ఎక్కడ ముగిసిందో తెలుసా? భూమి మీద మరణించారు. చివరికి వారు సంపాదించుకున్నది ఏంటంటే నరకాన్నే సంపాదించుకున్నారు. ఈ రోజున వాక్యం వింటున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా ప్రారంభించిన నీ జీవితాన్ని లోకం వైపుకి మరల్చుకోవద్దు. ఆ కుమారుడు ఆధ్యాత్మికంగా ఎదిగాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ వాక్యం వింటూ దేవుని సన్నిధిలో గడుపుతూ బలపడి లోకం వైపు చూసి లోకంలో ఎక్కువగా సంపాదించాలనుకున్నాడు. దేవుడిలో ఉన్న నీవు కూడా లోకస్తులాగా ఆలోచిస్తే నష్టపోతావని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా అర్థమవుతోంది.
నయోమి కుటుంబం, అలానే సెఫేరా కుటుంబం, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యోధా కోసం కూడా మాట్లాడుకోవచ్చు. ఆత్మీయంగా ఉండి యేసు ప్రభు వారితో ప్రభువా ఇదిగో నా ప్రాణం ఉన్నంతకాలం నీ కొరకు నమ్మకమైన సేవ చేస్తానయ్యని నమ్మకస్తుడిగా ఉండి ఇదిగో 30 వెండి నాణాలకి తన దైవాన్ని నమ్మేసుకున్నాడు. చూడండి, తన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ పతనం అయిపోయిందంటే ఈ లోక సంబంధమైన డబ్బును చూసి. ఆత్మీయుడికి ఎదుగుతున్న నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడ పతనం చేసుకున్నావు? ఎందుకు నీ కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, వేదన? ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో. ఇప్పుడైనా మారి ప్రభు వైపు తిరగగలిగితే, ఆ కుమారుడికైతే లేఖనాల్లో మనకు కనపడుతుంది, బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఒకవేళ నువ్వు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోయి ఉంటే ఇప్పటికైనా దేవుని వైపు తిరగగలిగితే నా ప్రభు చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి చేర్చుకోడేమో, అంగీకరించడేమో అని. ఎప్పుడైతే ఆ కుమారుడు తిరిగి వస్తున్నాడో దూరం నుంచి చూసిన తండ్రి పరుగుని వెళ్ళి ఆ కుమారుడిని ముద్దాడి కౌగిలించుకొని మరి ఇంట్లోనికి తీసుకొచ్చి ప్రశస్తమైన వస్త్రాలు కట్టించి మంచి విందు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకుని ఉంటే ఇప్పుడైనా సరే దేవుని వైపు నువ్వు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీతో గడుపుతానయ్యని ఒక తీర్మానం తీసుకోగలిగితే నిశ్చయంగా తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న నా దేవుడు నిన్ను కూడా చేర్చుకుంటాడు. నయోమి కూడా తన జీవితంలో నష్టం కలిగిన తర్వాత అనుకుంది తిరిగి బెత్లెహేము వెళ్దామని. బెత్లెహేము ఎప్పుడైతే వెళ్ళిందో దేవుడు మరలా తిరిగి తన బాగోగులను మరి చూసుకొని ఉన్నతమైన స్థితిలోకి తన కుటుంబాన్ని నడిపించాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో పతనమైతే ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు, ఇప్పుడైనా దేవుని యొద్దకు రా, నిశ్చయంగా చేర్చుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. నేటి దినాన మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి ఎంతమందితో మీరు మాట్లాడారో, ఎంతమంది హృదయాలు తెరవబడినాయో, ఒకవేళ వారు కూడా మొదట వారి జీవితాన్ని ఆత్మీయంగా ప్రారంభించి ఇప్పుడు తప్పిపోయిన ఆత్మీయుడి వలె వీరు కూడా లోకంలోకి తిరిగిపోయి ఉంటే, ఇదిగో వారి వలె వీరి జీవితాలు కూడా నష్టాలు, కష్టాలు, బాధల్లో ఉంటే ఇప్పుడైనా మారు మనసు తెచ్చుకొని నీ వైపు తిరగలిగే మనసు తెచ్చాను. ఒకవేళ తిరిగిన ఎడల ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తిరుగుతున్నామని ఒప్పుకునే ఎడల ఇప్పుడే చేర్చుకొని నీ పిల్లలుగా అంగీకరించి వారిని కూడా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్లో వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సురేష్ ఫర్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. మరిన్ని సత్యమైన వర్తమానాల కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.